అది బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ 13 ఏళ్ల అమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను అనాల్సిన 4 మాటలు అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపోమ్మని కటువుగా చెప్పాడు టీసీ. ఆ మాటలకు బిక్కముఖం వేసుకుందా పిల్ల. ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపోమ్మంటే ఎలా చెప్పండి? ఈ రైలు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి దాకా ఈ పిల్లకు టికెట్ ఇవ్వండి. జరిమానాతో పాటు డబ్బు నేనిస్తాను అన్నారు. వద్దండి, ఇలాంటి వాళ్లకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టికెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ల పట్ల జాలి, దయ వంటివి చూపకూడదు అని టీసీ గట్టిగా సమాధానమిచ్చాడు. అయినా సరే ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టికెట్ తీసిచ్చారు. ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లలను చేరదీసి అడిగారు, ఎక్కడ్నుంచి వస్తున్నావు, ఎవరు ఏమిటి అనే వివరాలు అడిగారు. ఆ అమ్మాయి చెప్పడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్లి